ఇస్తాడు. ఇక చూడండి అమ్మ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ ఇదంతా ఇచ్చిండు, ప్రొడక్షన్ ఇచ్చిండు, నెంబర్ ఆఫ్ అన్నాడు. మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ చూసుకోవాలి. చేంజ్ ద డిస్ట్రిబ్యూషన్ టు మోర్ దాన్ టైప్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. మీకు క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డ్రా ఇట్స్ ఓజివ్. ఓజివ్ అంటే గ్రాఫ్, మోర్ దాన్ అంటే ఇది ఎంసీఎఫ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా చూసి ఏందో అర్థం కాదు. చాలా మంది క్వశ్చన్ చదవరు. ఈ కింద ఉంటుంది క్వశ్చన్, ఒక్కొక్కసారి పైన ఇస్తాడు, మాక్సిమం కింద ఇస్తుంటాడు. అర్థమైందా? సో ఇది మనకి యాక్చువల్గా ఇది క్లాస్ ఇంటర్వెల్స్ యాజ్ ఇట్ ఈజ్, ఈ ఫ్రీక్వెన్సీస్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ మనం ఏం చేసుకుంటాం అంటే జీసీఎఫ్ అంటే ఏం చేస్తారంటే కింది యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలి. సరే ఇక్కడ మీకు కావాలంటే ఇంతకుముందు అప్పర్ బౌండరీస్ కదా, యూబీ అని పెట్టుకొని ఇలా రాసుకోండి. పక్కన ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఎల్బీ అంటే లోయర్ బౌండరీస్. మనం కింది నుంచి కదా యాడ్ చేసేది, కింది తీసుకొని కింది నుంచి యాడ్ చేస్తున్నాం కాబట్టి దీని పక్కది కాకుండా ఇది తీసుకోవాలి. అర్థమవుతుందా? హ్యావ్ యూ అండర్స్టూడ్? ఎల్సీఎఫ్ లో ఏం చేసినా పైన యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నా యాడ్ చేసుకున్నా, పైన యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నా కాబట్టి దాని పక్కనే తీసుకున్నా. ఇక్కడ పైనుంచి రావట్లేదు, ఇప్పుడు మనం కింది నుంచి వెళ్తున్నాం కదా. సో ఈ పక్కన వదిలేసి ఇది తీసుకోవాలి, అంటే ఇది రాసుకోవాలి. అర్థమైందా? ఇది రాసుకుంటామంటే ఇవన్నీ లోయర్ బౌండరీస్ కదా, ఇక్కడ ఎల్బీ అని పెట్టేసేయాలి. ఓకేనా? ఈ 75 రాసుకుని ఈ 16 యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ, ఈ మూడింటిని యాడ్ చేసి ఇక్కడ, 4ని యాడ్ చేసి ఇక్కడ, 5ని యాడ్ చేసి ఇక్కడ, ఇది అలా కాకుండా 16 ఇక్కడ, నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ, ఈ 3ని యాడ్ చేయడం అంటే రెండింటిని యాడ్ చేసింది ఇక్కడ ఉంది కదా. సో ఇవి 2 యాడ్ చేసి ఇక్కడ, మళ్ళీ ఇవి 2 యాడ్ చేసి ఇక్కడ, ఇవి 2 యాడ్ చేసి ఇక్కడ, ఇవి 2 యాడ్ చేసి ఇక్కడ. ఇది యాడ్ చేయదు. ఎల్బీస్ అంటే లోయర్ బౌండరీస్. మనం ఇది ఏంటంటే పాయింట్ ఎక్స్ కోసం తీసుకున్నాం అన్నట్టు. ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇవి తీసుకున్నాం. ఇంతకుముందు దాంట్లో ఏంటంటే నీకు ఇక్కడ నేను రాయలేదు, ఏంది ఇక్కడ యూబీ అప్పర్ బౌండరీస్ అని రాయాలి. అప్పర్ బౌండరీస్ అని ఏం రాయాలి, డైరెక్ట్ మనం తీసుకున్నాం. రాసుకుంటే అప్పుడు మనకి ఎంత, ఇది 300, ఇది 350, 400, 450, 500. ఇది అంటే మనం ఎక్స్ కోసం ఇలా రాసినాము. ఎల్సీఎఫ్ అంటే పైన యాజ్ ఇట్ ఈజ్, నెక్స్ట్ యాడ్ చేసి ఇలా అన్నట్టు. ఇప్పుడు మనం రాసేసుకున్నాం కాబట్టి ఇది పక్కన రాసుకోవాలి. మీరు ఇలా చేసుకుంటా అంటే ఇలా చేసుకోండి, ఇది రాసి చేస్తా అంటే చెయ్యండి. ఇది రాయకుండా కూడా డైరెక్ట్ పాయింట్ కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఎలా రాస్తారు? రాస్తారా రాయకుండానే రాసుకుంటారా? రాసి రాసుకుంటా అంటే అది మీ ఇష్టం. అర్థమైంది కదా? సేమ్ ఇంత ముందు లాగానే గ్రాఫ్ ప్లాట్ చేయాలి. ఇక్కడ మనకు లోయర్ బౌండరీస్ తీసుకుంటున్నాం కదా, ఎక్స్ యాక్సిస్ మీద లోయర్ బౌండరీస్ అని, వై యాక్సిస్ మీద గ్రేటర్ దాన్ అంటే జీసీఎఫ్ తీసుకోవాలి. పాయింట్ తీసుకోవాలి ఒక్కొక్కటి 50, ఇవన్నీ గ్యాప్స్ సేమే ఉన్నాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి 100, 98, 90 ఇట్లా ఉందంటే అన్ని 10 తీసుకుంటే బెటర్ ఇంకా. సో ఇక 10, 20 తీసుకున్నారు. అర్థమైందా? ఫస్ట్ ఏముంది 50, 100 అంటే 50 మీద 100 ఎక్కడ ఉంది ఇక్కడ. నెక్స్ట్ 55, 98 అంటే ఇక్కడ. అంటే ఎంసీఎఫ్ అనేది ఇట్లా పైనుంచి కిందికి పోతుంది, ఎల్సీఎఫ్ అనేది కింద నుంచి పైకి పోతుంది. అది గుర్తుపెట్టు. అర్థమైందా? ఓకే.